ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కేసుపై హైకోర్టులో కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారణ జరుగుతోంది. ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలని పిటిషన్ వేశారు కేటీఆర్. సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం కేటీఆర్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవన్నారు. అంతేకాకుండా ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్ కి ప్రయోజనం కలిగిందన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశారని, ఫార్ములా ఈ రేస్ నుంచి స్పాన్సర్లు తప్పుకోవడం వల్ల హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిగాయన్నారు కేటీఆర్ తరపున లాయర్. అయితే ఫార్ములా ఈ రేస్ నుంచి స్పాన్సర్లు తప్పుకోవడం వల్ల హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిగాయని కోర్టులో వాదించారు కేటీఆర్ తరపున లాయర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ తో హైదరాబాద్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా 700 కోట్ల రూపాయల లాభం జరిగిందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, కేటీఆర్ పిటిషన్ పైన వాద ప్రతివాదనలు కొనసాగుతున్నాయి. అటు కేటీఆర్ తరపు లాయర్ వాదనలు పూర్తయ్యాయి. ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున అలాగే ఏసీబీ తరపున వాదనలు వినిపిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు జరగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న కేటీఆర్ లాయర్ వాదనలను ఆయన తీవ్రంగా విభేదించారు. అసలు 2 నెలల క్రితమే దానకిషోర్ ఎంఏయుడి చీఫ్ సెక్రటరీగా ఉన్న దానకిషోర్ దీనికి సంబంధించిన అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చారు. అప్పుడే ఫిర్యాదు చేశారు. అప్పుడే ఆ ఫిర్యాదు ఆధారంగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సంస్థ దీనికి సంబంధించి దర్యాప్తు జరిపింది. ప్రాథమిక దర్యాప్తులో వాస్తవాలు జరిగినటువంటి అక్రమాలన్నీ బయటపడడంతోనే కేబినెట్ లో చర్చించి ఏసీబీని విచారించేందుకు, ఏసీబీ చేత దర్యాప్తు చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారమే దానకిషోర్ ఫిర్యాదు మేరకే ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ప్రాథమిక విచారణలో అక్రమాలు జరిగాయని తేలిపోయింది. ఇంకా దర్యాప్తు అన్నది నిన్ననే కేసు నమోదైంది. ఏసీబీ నిన్ననే ఎఫ్ఐఆర్ చేసింది. ఇప్పటి వరకు 3 పాత్ర ఉన్నట్టు మాత్రమే తేల్చింది. ఇంకా దర్యాప్తులో ఎవరెవరు ఇందులో భాగస్వాములు అయి ఉన్నారు, ఎవరెవరు లబ్ధి పొందారు, అసలు విదేశీ సంస్థలకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించేటువంటి టైంలో, అది కూడా పౌండ్స్ రూపంలో లండన్ కు సంబంధించినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు డబ్బులు చెల్లించేటువంటి సమయంలో పెద్ద ఎత్తున వయలేషన్ జరిగింది. దానికి సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో చెల్లించడం అంటే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. అలాగే క్యాబినెట్ అప్రూవ్ అన్నది జరగాలి. ఇంకొక వయలేషన్ ఏం జరిగిందంటే, 2వ అగ్రిమెంట్ కు ముందే, అగ్రిమెంట్ జరగడానికి ముందే చెల్లింపులు జరగడం అంటే ఇది పెద్ద ఎత్తున అక్రమాలు జరగడమే. ఇది ఒక స్కామ్ అనేటువంటి అంశాన్ని కూడా అడ్వకేట్ జనరల్ తన వాదనల్లో బలంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఈ దేశంలోనే న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అసలు కేటీఆర్ దీని ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందారు అనేటువంటి ప్రశ్నను వేశారు. అయితే లబ్ధి పొందారు, ఎవరెవరు లబ్ధి పొందారు అనేది దర్యాప్తులో తేలుతుంది. ఇప్పటి వరకు కొంత ఆయన ఆదేశాల మేరకే అప్పుడు ఉన్నటువంటి అరవింద్ కుమార్, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ నేతృత్వంలోనే హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ ద్వారానే ఇవన్నీ కూడా జరిగాయనేటువంటి విషయం చెప్పారు. మరొకటి, ఈ అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కానీ హెచ్ఎండిఏ నిధుల నుండి 55 కోట్లు మళ్ళడం అంటే, మరి ఆ సంబంధం లేని ప్రభుత్వ సంస్థ నుంచి 55 కోట్లు పేమెంట్ జరగడం అంటే నిజంగా వాయిలేటే అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భం. ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ వాదనలు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు లంచ్ మోషన్ వేశారు. ఇది ఎంత అత్యవసరమైనటువంటి పిటిషన్ కాదు. దీనికి సంబంధించి మరొక రోజు విచారణకు అనుమతిస్తే తాము పూర్తి సమాచారంతో వస్తాము. ఇప్పటికే గవర్నర్ అనుమతి లభించింది. పూర్తిగా అన్ని ప్రాథమిక దర్యాప్తు జరిగింది. గవర్నర్ అనుమతి లభించింది. కేబినెట్ ఆమోదంతోనే చీఫ్ సెక్రటరీ ఏసీబీకి లేఖ రాశారు. దానికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. దర్యాప్తు అన్నది జరగాల్సి ఉంది. ఇంకా ఆధారాలు అనేది సేకరించేటువంటి పనిలో ఏసీబీ ఉన్నారనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు. ఇక అంతకు ముందు కేటీఆర్ లాయర్, సీనియర్ లాయర్ సుందరం కూడా వాదనలు వినిపించారు. ఎక్కడా కూడా ఈ సెక్షన్లు నమోదైనటువంటి 13(1), 13(2) అనేటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద గానీ, 409, 120B బిఎన్ఎస్ యాక్ట్ గానీ ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ కు అట్రాక్ట్ కావు. ఆయన ఎక్కడ కూడా ఆయన సొంతంగా లబ్ధి అన్నది జరగలేదు. అది నిబంధనలకు అనుగుణంగానే ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిగాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎక్కడ
అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు, హైదరాబాద్ ఇమేజ్ ను పెంచే విధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి మొదటి దశలో ఒక ఈవెంట్ జరిగింది. అది పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. దానివల్ల 700 కోట్ల రూపాయలు హైదరాబాద్ కు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని లబ్ధి చేకూరింది. ఇంకా రెండవ ఈవెంట్ ద్వారా మరింత లబ్ధి చేకూరేటువంటి అంశానికి సంబంధించి హైదరాబాద్ ఇమేజ్ ను ప్రపంచ పటంలో నిలపాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపింది. ఎక్కడ ఉల్లంఘనలు జరగలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి వాదనలు అయితే జరుగుతున్నాయి. మరి కాసేపట్లో వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.